563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటూ కూడా ఒక సంచలన వార్త ఇది. మనం దాని గురించి విశ్లేషణ ముందు చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన ఒక సమాచారాన్ని కూడా ఇక్కడ క్యాటలారికల్గా ఇచ్చున్నారు. ఈనాడులో పాత నోటిఫికేషన్ రద్దు, 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అదేవిధంగా మే జూన్లో ప్రిలిమ్స్, సెప్టెంబర్ అక్టోబర్లో మెయిన్స్. పాతవారు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే, ఫీజు మాత్రం మినహాయింపు అంటూ కూడా పాత నోటిఫికేషన్ కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ని రద్దు చేసి ఆ గ్రూప్ నోటిఫికేషన్స్లో ఎన్ని అవకతవకలు, ఎంతమంది రోడ్డు ఎక్కారు నిరుద్యోగులు, ఎంతమంది నోటిఫికేషన్ కోసం అల్లాడిపోయారనేది మనకు తెలిసిందే. ఈ అంశం మీద చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మనం చిన్న అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి చెప్పుకునే ముందు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం మీద. సో నీళ్ల విషయంలో కాళేశ్వరం దగ్గర నుంచి భగీరథ దాకా, మేడిగడ్డ నుంచి అన్ని ప్రాజెక్ట్స్ విషయంలో కేసీఆర్ ఎలాంటి ప్రయత్నం చేశారు, ఎలా ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్స్గా మిగిలిపోయినాయి అనేది రేవంత్ రెడ్డి సర్కార్ గత 3 నెలలుగా కళ్ళగట్టే ప్రయత్నం చేస్తుంది. క్షేత్రస్థాయి వాస్తవాన్ని తెలంగాణ ప్రజల పేరుతోని అంత సొమ్మును తీసుకెళ్లి మేడిగడ్డ మీద, అదేవిధంగా కాళేశ్వరం మీద పెట్టినా ఈరోజు వాటి భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంలో పడింది. అదేవిధంగా చూసినట్లయితే నిధులు అనే అంశంలో ప్రతిదీ నిన్నటికి నిన్న చూసినట్లయితే అసెంబ్లీలో కాకు కూడా కడిగి పారేసింది కేసీఆర్ సర్కార్ విధానాలను. ఆఖరికి ఆసరా పథకం దగ్గర నుంచి దళిత బంధువు దాకా, గొర్రెల అంశం దగ్గర నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ దాకా ప్రతి అంశంలో కేసీఆర్ సర్కార్ అవినీతిని అయితే కాకు కళ్ళగట్టింది. ఆ అంశం కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈరోజు విచారణకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అదే సమయంలో మనం చూసినట్లయితే మరో అంశం, కీలక అంశం ఏంటంటే నియామకాలు. ఎందుకంటే ఇది తెలంగాణలో చాలా కీలక అంశం. ఎందుకంటే నిరుద్యోగ యువత ఆ రోజు ఈ రోజు అన్న తేడా లేకుండా ప్రతిరోజు కూడా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సాకారం అయినట్లయితే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ ఏదైతే ఆకాంక్ష తెర మీదకి వచ్చింది. అదేవిధంగా ఆ రోజు ఆ ప్రెజర్తోనే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఎంతోమంది ఆత్మ బలిదానాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నది వాస్తవం. వాళ్ళంతా కూడా కనీసం ఆత్మ బలిదానం చేసుకునే సమయంలోనే ఆలోచించి ఉంటారు. తెలంగాణ వస్తే కొత్త కళ సాకారం అవుతుంది అనుకున్నారు. ఎన్నో నియామకాలు ఉంటాయి, విద్యార్థులకు పొలాల్లోకి వెళ్ళి పనిచేయడమో, బంగారు భవిష్యత్తు ఉంటుంది అనుకొని ఉంటారు. కానీ కేసీఆర్ సర్కార్ గత 10 ఏళ్లుగా ఏం చేసింది అనే అంశాన్ని మనం పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నాన్ని మాత్రం వెల్కమ్ చేయాలి. ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్న పోస్టులన్నింటినీ కూడా ఫాస్ట్గా ఆయన నియామకాలు అయితే చేపడుతూ వచ్చారు. అంతేకాదు ఎప్పటి నుంచో నిరుద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 నోటిఫికేషన్ని అంత ఫాస్ట్గానే తాను అనౌన్స్ చేస్తున్నారు. ఒక 2 days బ్యాకే రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన 2 daysకే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం. అదేవిధంగా ఏదైతే నిన్న ఫైర్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు 1000 పోస్టుల దాకా భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. గురుకులాల పోస్టులకు నియామకాలు ఏదైతే చేపట్టున్నారో అదేవిధంగా అంతకుముందు చూసినట్లయితే పోలీసు డిపార్ట్మెంట్లో నియామకాలు కూడా చేపట్టున్నారు, కీలక నియామకాలు. ఎక్కడికక్కడ పెండింగ్లో ఉన్న వాటిని అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ ఈరోజు ఒక కీలకమైన స్టెప్ వేసింది రేవంత్ రెడ్డి సర్కార్. అది కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి 500